కన్న తల్లి తలను తన గొడ్డలితో పరశురాముడు నరికేస్తాడు. ఇంత క్రూరత్వానికి గల కారణం ఏంటి? ఒకసారి పరశురాముని తండ్రి అయిన మహర్షి జమదగ్ని గంగా నదికి వెళ్లి పూజ కోసం నీళ్లు తీసుకురమ్మని భార్య అయిన రేణుకాదేవిని ఆజ్ఞాపిస్తాడు. రేణుకాదేవి గంగా నదికి వెళ్ళినప్పుడు అక్కడ చిత్రరథుడు అనే గంధర్వుడు తనతో ఉన్న అప్సరసతో కలిసి జలక్రీడలు చేస్తూ ఉండగా ఆ అందమైన దృశ్యాన్ని చూసి ఆమె కొంతసేపు తన భర్త ఆజ్ఞను మరచిపోతుంది. కొద్ది సమయం తరువాత భర్త ఆజ్ఞ గుర్తొచ్చి గంగా జలం పాత్రలో తీసుకుని వెళ్తుంది. ఆలస్యానికి కారణం తెలుసుకున్న మహర్షి కోపంలో పరశురాముడికి రేణుకాదేవి తలను నరకమని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లిని సంహరిస్తాడు. అందుకు సంతోషంతో జమదగ్ని ఏదైనా వరం కోరుకో అనగా పరశురాముడు తన తల్లి మళ్ళీ బతకాలని కోరుతాడు. ఆ విధంగా రేణుకాదేవి మళ్ళీ జన్మిస్తుంది. కానీ ఆ రోజు తన తల్లి రక్తపు మరకలు పరశురాముడు ఉపయోగించిన గొడ్డలిపై శాశ్వతంగా మిగిలిపోయాయి. ఎన్ని